అందరికీ నమస్కారం. అందరం కలిసి కుటుంబ సభ్యులు, 3 తరాలు, ఇంకా పెద్దవాళ్ళుంటే వాళ్ళు అందరూ కలిసి సరదాగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగి పండుగగాను, రెండవ రోజు మకర సంక్రాంతిగాను, మూడవ రోజున మహాకనుమగా జరుపుకుంటారు. ఈ మొదటి రోజు భోగి పండుగ జరుపుకునే విధి విధానం. ప్రొద్దున్నే భోగి మంటలు వేసుకుంటారు. భౌతికంగా ఇది అక్కర్లేని వస్తువులు మంటల్లో వేయటాన్ని సంకేతిస్తే, ఆధ్యాత్మికంగా కోరికలని కాల్చివేయడాన్ని సంకేతిస్తుంది. ఒంటికి తైలం మర్దించుకుని తలస్నానం చేయాలి. పెద్దలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవాలి. దైవారాధన చేసి మధుర పదార్థం తీసుకోవాలి. సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. రేగుపండ్లు, చెరుకు ముక్కలు, చిల్లర పైసలు, బంతిపూలు కలిపి భోగిపళ్ళు పోస్తారు. ఇది గత జన్మల నుండి వస్తున్న పీడలను తొలగించి పిల్లలకు పెద్ద రక్షణ ఇస్తుంది. ఆశీర్వదించడానికి వచ్చిన ముత్తైదువులందరికీ శక్తి కొలది తాంబూలం ఇస్తారు. భోగి పండుగ ఇహమునందు భోగమునకు, పరమునందు జ్ఞానమునకు మార్గము. అయితే ఈ భోగి పండుగ జరుపుకునేటప్పుడు పిల్లలకి భోగి పళ్ళు పోసేటప్పుడు ఒక చిన్న పాట పెద్దలు ఆశీర్వాదం కింద పాడేవారు. ఆ పాట ఇదిగో. సిసిమోకులారే, మన పసిబాలలకు భోగి పళ్ళు పోయిద్దాము. శశిముఖులారే, మంగళకరులు మదన సుందరులు రంగుగా పీటపై రాణించుచున్నారు. శశిముఖులారే, మన పసిబాలులకు భోగి పండ్లు పోయుద్దాము. శశిముఖులారే, అద్దంపు చెక్కిళ్ళు ముద్దులు కూచుండ దిద్దిన కస్తూరి తిలకమింపయ్యుండ. శశిముఖులారే, మన పసిబాలులకు భోగి పండ్లు పోయుద్దాము. శశిముఖులారే, బంగారు వంటి మేల్బదరి ఫలములు తెచ్చి రంగైన వరహాలు రవ్వల కెంపులు చేర్చి. శశిముఖులారే, మన పసిబాలులకు భోగి పండ్లు పోజిద్దాము. శశిముఖులారే, మురియుచు హారతులు చిరుబాలలకు ఇచ్చి శిరమున దీవించి శేషాలుంచుదాము. శశిముఖులారే, మురియుచు హారతులు చిరుబాలలకు ఇచ్చి శిరమున దీవించి శేషాలుంచుదాము. శశిముఖులారే, మన పసిబాలులకు భోగి పండ్లు పోయిద్దాము. శశిముఖులారే, మూడేసి దోసిళ్ళు మురియుచు శిశువుపై వేడుకతో పోయిద్దాం నేడు మన బాలలకు. శశిముఖులారే, మన పసిబాలులకు భోగి పండ్లు పోయిద్దాము. శశిముఖులారే, వెంకట శివ గురుని వేడుకతో గొలిచితే శంకలేకయు శిశువులను కాపాడును. శశిముఖులారే, మన పసిబాలురకు భోగి పండ్లు పోయిద్దాము. శశిముఖులారే అని ముత్తైదువులందరి చేత కూడా, పెద్దవాళ్ళందరి చేత బాలులకి దిష్టి తీయించినట్లుగా ఈ భోగి పళ్ళను పోసి పిల్లలని నిండు నూరేళ్లు ఆయురారోగ్య
ఐశ్వర్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తాను. ఇది ఈ భోగి పండుగ విశేషం. శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ.